ద్వాదశ రాశుల్లో చివరి రాశి మీనరాశి వారికి ఈ విశ్వావసనామ సంవత్సరం ఎలా ఉండబోతోంది గురుగారు? మీనరాశి వారికి పంచమస్థ బృహస్పతి యోగం దివ్యమైన శుభాలను ఇస్తుంది. ఉచ్చస్థ బృహస్పతి 48 రోజులు మాత్రమే సహకరిస్తున్నప్పటికీ దైవ బలం ఒక్క రోజున్నా చాలు, జీవితం మొత్తం మారిపోతుంది. ఆ విధంగా 48 రోజుల్లో మన ప్రణాళికలు విజయవంతమవుతాయి. 3వ రాశి, 4వ రాశి, 5వ రాశిలో గురు సంచారం, 5వ రాశి గురుబలం ఉన్నది. జన్మశని ఏలినాటి శని ప్రభావాన్ని ఇస్తోంది. అలాగే జన్మ ద్వాదశ స్థానాల్లో మీనరాశి వారికి రాహు సంచారం ఉన్నది. తర్వాత సప్తమ షష్ఠ స్థానాల్లో కేతువు సంచరిస్తున్నారు. 50% శుభయోగాలు ఉన్నాయి. 6వ రాశిలో కేతువు, పంచమంలో గురువు వల్ల ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. మీనరాశి వారికి అదృష్టయోగం 50% సహకరిస్తోంది. ఆదాయ వ్యయములు సమంగా ఉన్నప్పుడు కృషికి తగిన ప్రతిఫలం ఆదాయ రూపంలో అందుతుంది. ఎంత కృషి చేస్తే అంత, చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నట్టుగా ఎంత బాగా కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అవకాశాలు రావు, ప్రయత్నం ద్వారా మనమే వెళ్ళి అవకాశాలని కల్పించుకొని ఆ వచ్చిన అవకాశాన్ని అదృష్టంగా మలుచుకున్నట్టయితే జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆర్థిక అభివృద్ధి చాలా బాగుంటుంది. అవమానం తక్కువగా ఉంది, రాజపూజ్యం ఎక్కువగా ఉన్నప్పుడు సమాజంలో కీర్తి ప్రతిష్టలు, గౌరవ పురస్కారాలు పెరుగుతాయి. గౌరవప్రదమైన జీవనం కొనసాగుతుంది. గంభీరంగా ఉంటారు, హుందాగా ఉంటారు. మీ వల్ల నలుగురికి ఉపకారం జరుగుతుంది. అదృష్టయోగం 50% ఉన్నప్పటికీ కూడా కృషిని బట్టి విజయాలు సాధిస్తారు. లక్ష్యం సిద్ధించేంత వరకు ఏకాగ్రతతో పనిచేయండి. సంవత్సరం తృతీయ భాగంలో పంచమస్థ బృహస్పతి యోగం విశేషమైన శుభాన్ని ఇస్తోంది. ఉచ్చ ఫలాలను అందిస్తోంది. సంతానపరంగా, కుటుంబపరంగా, మిత్రపరంగా చాలా బాగుంటుంది. మిత్రబలం పెరుగుతుంది. చేస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. శుభ ఫలితాలు పొందుతారు. సంవత్సరం ప్రారంభం నుండి తృతీయ చతుర్థ స్థానాల్లో గురువు సహకరించట్లేదు కాబట్టి శ్రద్ధాభక్తులతో పనిచేస్తే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మేలు చేకూరుతుంది. ఏలనాటి శని దోషం కూడా ఉన్నది. రాహుకేతుల దోషాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి దాంట్లో కూడా మంచినే ఆలోచించండి. విజయాలు సాధించే విధంగా మంచి మాటలు వినండి. మీనరాశి వారికి 50% శుభప్రదమైన ఫలితాలున్న వేళ విద్యలో, సాంకేతిక కోర్సుల్లో అవకాశాలు పెరుగుతాయి. అభివృద్ధి ఉంటుంది. ఏకాగ్రతతో చదివితే శుభాలుంటాయి. వృత్తిలో కృషి ఫలిస్తుంది. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో సంతృప్తిని పొందుతారు. ఉన్నత స్థితి సాధించడానికి గురుబలం సహకరిస్తుంది. వ్యాపారంలో బాగుంది. పెట్టుబడులు కలిసి వస్తాయి. కానీ తొందరపడకుండా ఏలినాటి శని కాలంలో ఆలోచనల్లో స్పష్టత లోపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ధనం, ఆదాయ మార్గాలు బాగున్నాయి. ఖర్చులు అదుపులో ఉంటాయి. దేవగురువైన బృహస్పతి వల్ల అదృష్టం మెరుగవుతుంది. సంపూర్ణమైన కార్యసిద్ధి. మీరు ఎంత కృషి చేస్తే అంత. 100% కృషి చేయండి, 100% వస్తుంది. 75% కృషి చేయండి, 75% వస్తుంది. సామాన్యంగా మీకు ఎంత శక్తి ఉంటే అంత చేయండి, పరిపూర్ణులు అవుతారు. ఎందుకు? పంచమంలో బృహస్పతి ఉచ్చ ఫలాలని ఈ సంవత్సరము విశేషంగా అందించబోతున్నారు. శుభం భూయాత్. ఈ విశ్వావసనామ సంవత్సరంలో భక్తి టీవీ ప్రేక్షకులకి మీరిచ్చే సలహాలు, సూచనలు ఏమైనా ఉన్నాయి గురువుగారు? భక్తి టీవీ ప్రేక్షకులకి సంపూర్ణమైన శుభాకాంక్షలు. చాలా గొప్ప సంవత్సరం ఇది. విశ్వావసు సంపూర్ణతని ప్రసాదిస్తుంది. విశ్వం మొత్తానికి విశ్వేషాం వసుం దదాతి విశ్వావసు. పరిపూర్ణత ఉన్నది. అందరికీ దేవతలు వసు అంటే సంపదను పంచుతారు. మరొక విశేషం ఏంటంటే గురువుగారు అంటే దేవగురువైన బృహస్పతి ఈ సంవత్సరం 3 రాసుల్లో సంచారం చేస్తున్నారు. ఇది చాలా అరుదుగా జరుగుతుంటుంది. సహజంగా గ్రహాలు 2 రాసుల్లో సంచారం చేస్తూ ఉంటాయి. 3 రాసుల్లో సంచారం చేయటం వల్ల అందరికీ కూడా పరిపూర్ణమైన దైవ బలం లభిస్తుంది. విశ్వావస్సులో 12 రాసుల వారికి గురుగ్రహ కటాక్షం, దేవగురువైన బృహస్పతి అనుగ్రహం ఉంటుంది. గురువుల్ని సేవించడం,
ఈశ్వరారాధన చేయటం, విష్ణు సహస్రనామ స్మరణ చేయటము, అలాగే వెంకటేశ్వర స్వామి వారిని దర్శించటము. వసు అంటే లక్ష్మి కాబట్టి వసు అంటే ఐశ్వర్యము, సంపదలు ఈ సంవత్సరంలో అధికంగా వస్తాయి కాబట్టి అదృష్ట దేవత అయిన మహాలక్ష్మిని ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అని మనము అవకాశం దొరికినప్పుడల్లా లక్ష్మీ అమ్మవారిని కీర్తిస్తే అదృష్టం మన వశమవుతుంది. విశ్వావసులో అందరూ సంపూర్ణమైన సకల సౌభాగ్యాలతో కూడిన ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని